ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 19వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 19వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభయోగం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇంట బయట మీదే గెలుపు కింద ఉంటుంది. ఆ విధంగా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇష్టమైన విషయాలతో అంటే ఇష్టమైన పనులు చేసుకుంటూ కూడా ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీరు ఏ పని చేస్తున్నా కూడా కాసింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఉంటుందండి. అంటే ఏ పనిని కూడా జరిగిపోతుందిలే అనే ధీమా లేకుండా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో ముగించుకోగలుగుతారు. అదేవిధంగా దాని తాలూకా లావాదేవీలను కూడా చక్కగా మీరు చేసుకోగలుగుతారండి. అంటే ఏదైతే ఆర్థికపరమైన అంటే డబ్బు పరంగా ఏదైతే లావాదేవీలు చేయాలో ఆ పని ఏదైతే ఉందో దాని పరంగా ఏవైతే లావాదేవీలు చేయాలో వాటన్నిటి తాలూకా ప్రయత్నాలు కూడా చక్కగా సఫలించి మీకు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దానికి వారి యొక్క మద్దతును తెలియచేస్తారు. వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారండి. మీరు ఏదైతే వ్యక్తిగతంగా మీ కొన్ని నిర్ణయాలను తీసుకుంటారో వాటన్నిటినీ కూడా మీరు కొంతవరకు ఆలోచించి లేదా మీ పెద్దల యొక్క సలహాలతో మీరు ఆచరణ రూపంలో పెట్టడం వల్ల మీరు మరింతగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొనగలుగుతారండి. అంటే ఏదైనా సందర్భంలో మీరు వారు ఒక కలయిక జరగటం కానీ ఇట్లాంటివి కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ఆలోచించి ముందుకు వెళ్ళగలుగుతారు. అభివృద్ధిని చూడగలుగుతారండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు అంటే డబ్బు పరమైన లావాదేవీలను జరిపేటప్పుడు చక్కగా మీకు లాభాలు రావటం, మీరు ఆ విధంగా పొందిన లాభాలను పొదుపులా ఉంచుకోవటం లేదా కుటుంబ అవసరాలకి మీరు ఖర్చు చేయడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఖర్చులన్నిటినీ కూడా కాసింత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నియంత్రించుకునే శక్తి మీకు ఈ రోజు ఉంటుంది. ఏదైనా వ్యవహారం కోసం ఎవరినైనా వ్యక్తులను కలిసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ కొంతవరకు మీరు ఆలోచించి మాట్లాడటం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కూడా ఈరోజు మీకు చక్కటి ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైతే మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక సంబంధమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్న అటువంటి వారికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. మీ యొక్క ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు కానీ వారి యొక్క సహాయ సహకారాలను కానీ ఈరోజు మీరు పొందగలుగుతారండి. ఈరోజు మీరు ఇతరులకు మేలు చేసే విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. అంటే ఎవరికైనా సహాయం కోరి మీ దగ్గరికి వస్తే వారికి మీ వంతుగా ఏదైనా సహాయం, మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఏదైనా కూడా చేసే స్థితిలో మీరు ఈరోజు ఉండగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఇతరుల బాధను మీ బాధగా అర్థం చేసుకోగలుగుతారు. వారు ఏదైతే చెప్తున్నారో చక్కగా వినగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఎవరు ఏం చెప్పినా కూడా వినకుండా మీ పనుల మీద ధ్యాస పెట్టకుండా ఇతరుల కష్ట సుఖాలను కూడా మీరు పాలు పంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉండటం కూడా ఎదుటి వ్యక్తి ఎవరైతే అవసరం కోసం వచ్చారో వారిని సంతోషపరిచేలా చేస్తాయండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి యోగదాయకమైన రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. అయితే పనిలో మాత్రం కాసింత ఒత్తిడి అనేది ఉంటుంది, భారం కూడా. అంటే పని అయితే ఎక్కువగానే ఉంటుంది, వాటి తాలూకా భారం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం పెద్దగా పట్టించుకోరు. మీ పని అనుకొని మీ యొక్క రోజువారీ దినచర్యగా వాటిని భావించి బాధ్యతగా భావించి వాటినన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించాలని ఒకే ఒక లక్ష్యంతో మీ పనులన్నిటినీ కూడా చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతున్నారో అటువంటి వారికి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం వస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకొని మీరు ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏవైతే కార్యక్రమాలను చేయవలసి వస్తుందో వాటిలో కాసింత భారం అనేది ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో సజావుగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేతనంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు దక్కుతుంది. ఆ విధంగా మీరు కొంతవరకు ప్రయత్నించి ముందుకు వెళ్తే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారు. అనుకున్న విధంగా మీరు చక్కగా పెట్టుబడులను పెట్టుకోగలుగుతారండి. ముఖ్యంగా మీరు ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో మీకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. చక్కగా లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కొత్త విధానాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని దక్కించుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతారండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ బాధ్యతలన్నింటినీ సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీకు ఎవరైతే ఇష్టమో వారందరి నుంచి మీకు చక్కటి సలహాలు రావటం కానీ వారి సహాయ సహకారాలు పొందటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. అన్ని విధాలుగా మీరు కోరుకున్న విధంగా ఈ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా యథావిధిగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు రాణిస్తుంది. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చక్కగా మీ జీవిత భాగస్వామికి ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా వారి యొక్క నిర్ణయాలను కూడా మీకు చెప్పటం, వారి యొక్క సలహాలను మీకు ఇవ్వటం మరింతగా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇద్దరి మాట ఒకటే, మీ రోజును ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందగలుగుతారు. మీరు తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అందరి మేలు కోరే విధంగా మీరు ప్రత్యేకించి కొన్ని నిర్ణయాలను తీసుకోవటం, వాటిని అమలుపరచడం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా చేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి, వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు అనుకూలంగా మారటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా యోగదాయకంగా ఉండటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం పెరుగు అన్నంతో కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆకలితో ఉన్న పేదలకు ఆహారంగా మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ, అంతకంటే ఎక్కువ మందికి కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలు, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.